హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ గ్రేడ్ 1 సంబంధించి 100 పోస్టులు అనేవి నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మార్చి 21, 2024 స్టార్ట్ అవుతుంది. దీని క్లోజింగ్ డేట్ అనేది ఏప్రిల్ 12, 2024. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మే ఆర్ జూన్లో కండక్ట్ చేస్తారని చెప్పి ఈ నోటిఫికేషన్లో ఇచ్చాడు. అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ డిసిప్లిన్ అంటే ఏ క్యాడర్ సంబంధించి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేసి ఇచ్చాడు. అకౌంట్ సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి 20 ఉన్నాయి. అదే యాక్చురియల్ అని ఉంది, అవి 5 పోస్టు. ఇంజనీరింగ్ సంబంధించి 15 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ ఐటీ సంబంధించి 20 పోస్టులు అనేవి ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ సంబంధించి 20 పోస్టులు, లీగల్ 20 పోస్టులు, మొత్తం 100 పోస్టుల్లో కేటగిరీ వైజ్ ఇచ్చాడు. ఎస్సీకి 13 పోస్టులు, ఎస్టీకి 7 పోస్టులు, ఓబీసీకి 26 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 9 పోస్టులు, యూఆర్ జనరల్కి 45 పోస్టులు, పీడబ్ల్యూడికి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అంటే ఇంత రిజర్వేషన్ అని ఉంటుంది కదా, ఆ రిజర్వేషన్ బట్టి పీడబ్ల్యూఎల్కి కండక్ట్ చేస్తానంటున్నారు. అలానే ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 3, ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడికి 1 పోస్టు. ఇవి కంప్లీట్ 100 వేకెన్సీస్ అనేవి. ఈ ఎగ్జామ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అనేవాళ్ళు మినిమం పీరియడ్ ఆఫ్ 4 years బాండ్ అనేది రాయాలి. కంపల్సరీ 4 years అనేది చేయాలి. ఒకవేళ ఆ బాండ్ బ్రేక్ చేసి రిజైన్ చేస్తే మనం 1 year శాలరీ అనేది వాళ్ళకి పే చేయాలనేసి ఒక గ్యారంటీ బాండ్ అనేసి ఒక పాయింట్ కింద ఇచ్చాడు. అది కూడా ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ జరిగి కంపెనీ అనేది టెర్మినేట్ చేస్తే వాళ్ళే అడిషనల్గా 40,000 పే చేస్తామని చెప్పేసి ఈ పాయింట్లో ఇచ్చాడు. పెన్షన్ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అంటున్నాడు. ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యాక 4 years బాండ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు రాయాలి. శాలరీస్ చూసుకుంటే బేసిక్ పే అనేది 50,925 రూపాయలు వస్తుంది. అదర్ అలవెన్సెస్తో కలిపి 85,000 పర్ మంత్ వస్తుందని చెప్తున్నాడు. అలానే ఇంకా పిఎఫ్ ఆర్డీఏ రూల్స్ ప్రకారం మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కంపెనీకి సంబంధించి వాళ్ళు ఏవైతే ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్తున్నాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 31 డిసెంబర్ 2023 నాటికి మినిమం ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలని చెప్తున్నాడు. The candidate must possess valid mark sheet and degree certificate of the necessary qualification as on 31/12/2023 నాటికి కంపల్సరీ మార్క్ షీటు, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నాడు. అలానే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది మినిమం 60% దానిపైన ఉండాలి తప్ప లెస్ దెన్ అంటే 59.99% వచ్చినా అది యాక్సెప్ట్ కాదని చెప్తున్నాడు. మినిమం 60% అబవ్ అనేది పర్సంటేజ్ ఉండాలి. అకౌంట్ సంబంధించి క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అయినా ఉండాలి, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా ఉండాలి. బీకామ్ విత్ మినిమం 60% ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 55% అనేది గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, లేకపోతే ఎంబీఏ ఫైనాన్స్ అయినా చేసి ఉండాలి, లేదా చార్టెడ్ అకౌంట్స్ ఫ్రమ్ ఐసిఏఐ సిఐ అయినా చేసి ఉండాలి, లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎర్లియర్ నోన్ యాజ్ ద కాస్ట్ అండ్ వర్క్స్ ఆఫ్ అకౌంటెంట్స్ ఐసిడబ్ల్యూఏఐ ఇదైనా కోర్స్ అనేది చేసి ఉండాలంటున్నాడు. నెక్స్ట్ యాక్చురియల్ అంటున్నాడు. దానికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్, యాక్చురియల్ సైన్స్ విత్ 60% మార్క్స్. ఎస్సీ ఎస్టీకి అయితే 55 మార్క్స్ అనేది ఉండాలంటున్నాడు. లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్
మ్యాథమెటిక్స్. CS2 రిస్క్ మోడలింగ్ అండ్ సర్వియల్ అనాలిసిస్ అండ్ CM2 ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అండ్ లాస్ రిజర్వింగ్ అవైనా చేసి ఉండాలి. ఇంజనీర్స్ వచ్చి ఐటీ చూసుకుంటే BE లేదా బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్సు లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ECE వీళ్ళలో మినిమం 60% కంప్లీట్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ అనేది. SC/ST అయితే మినిమం 55% అనేది మార్క్స్ రావాలి. లేదా MER MTech ఇన్ ఆటోమొబైల్ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, పవర్ లేదా ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈ కోర్స్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ డాక్టర్స్ చూసుకుంటే MBBS లేదా BDS ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఈక్వలెంట్ ఫారెన్ డిగ్రీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద నేషనల్ మెడికల్ కమిషన్. డాక్టర్స్ కూడా ఎలిజిబులే ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి. లీగల్ గ్రాడ్యుయేట్ ఇన్ లా విత్ మినిమం 60% ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. SC/STకి అయితే 55% ఉంటే సరిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే 21 ఇయర్స్ అనేది మినిమం ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. రిలాక్సేషన్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్. SC/STకి 5 ఇయర్ రిలాక్సేషన్ ఉంది, అంటే 30 + 35 ఇయర్స్ వరకు ఉంటుంది. OBC వాళ్ళకి 3 ఇయర్స్. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చాడు. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ECOs, షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ SSCOs వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు. మిలిటరీ సర్వీస్ వాళ్ళకు కూడా. వీళ్ళందరికీ ఏజ్ అనేది 31 డిసెంబర్ 2023కి సరిపోవాలి ఆ ఏజ్ రిలాక్సేషన్. డిఫెన్స్ వాళ్ళకి 3 ఇయర్స్, విడోస్ డివోర్స్డ్ ఉమెన్కి 9 ఇయర్స్, ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళకి 8 ఇయర్స్ అనేది ఇచ్చాడు. నోట్ పాయింట్ అనేది ఇచ్చాడు, మినిమం 45 ఇయర్స్ అనేది దాటకూడదు అనేసి. పైన ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి సంబంధించి. దెర్ ఈజ్ నో రిజర్వేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇన్ ఆఫీసర్స్ క్యాడర్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫీసర్స్ క్యాడర్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదని చెప్తున్నాడు. సెలక్షన్ ప్రొసీజర్ అనేది phase 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. phase 2లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. phase 3లో ఇంటర్వ్యూ ఉంటుంది. phase 1 చూసుకుందాం. ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో. ప్రిలిమ్స్కి 100 మార్క్స్ అనేది ఉంటుంది. 3 సెక్షన్స్ కింద ఉంటుంది. అవి ఏంటంటే ఇంగ్లీషు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 30 మార్క్స్, 20 మినిట్స్. ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు లేదా హిందీలో ఉంటుంది. సెక్షన్ 2 కింద రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, అది కూడా ఆబ్జెక్టివే, 35 మార్క్స్ ఉంటుంది, 20 మినిట్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఆబ్జెక్టివ్ ఉంటుంది, 35 మార్క్స్కి 20 మినిట్స్. టోటల్ 100 మార్క్స్కి 60 మినిట్స్, అంటే 1 అవర్ ఉంటుంది ఎగ్జామ్. ప్రిలిమ్స్లో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉంది, అంటే ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలి, రీజనింగ్ క్వాలిఫై అవ్వాలి, అర్థమెటిక్ కూడా క్వాలిఫై అవ్వాలి. 3 సెక్షన్లో క్వాలిఫై అయిన వాళ్ళదే మెయిన్స్ ఎగ్జామ్ అనేది షార్ట్ లిస్ట్ చేసి పబ్లిష్ చేస్తానని అంటున్నారు. phase 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎలా ఉందో ప్రాసెస్ చూసుకుందాం. మెయిన్స్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ టెస్ట్, అంటే MCQs ఇస్తాడు. అలానే దాంతోపాటు 30 మార్క్స్కి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. బోత్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బీ ఆన్లైన్. 2 ఆన్లైన్లోనే జరుగుతాయి. అయితే ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్క్స్కి ఉంది కదా, ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ అవగానే డిస్క్రిప్టివ్ అనేది టైపింగ్ ద్వారా రాయాలని చెప్తున్నాడు కంప్యూటర్లో. ఆబ్జెక్టివ్ టెస్ట్ సబ్మిట్ అవ్వగానే నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఓపెన్ అవుద్ది అంటున్నాడు. ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది 2.5 అవర్స్ ఉంటుంది. ఆబ్జెక్టివ్కి సెపరేట్ టైము, సెపరేట్ సెక్షను. అలానే డిస్క్రిప్టివ్కి సెపరేట్ టైము,
సెపరేట్ సెక్షన్ ఉంటుంది. నేమ్ ఆఫ్ ది టెస్ట్ ఇది చూసుకుందాం. టెస్ట్ రీజనింగ్ అనేది ఆబ్జెక్టివ్లో ఉంటుంది. 40 మార్క్స్కి 30 మినిట్స్ ఇస్తాడు. హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్కి 30 మినిట్స్. జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇవన్నీ ఆబ్జెక్టివ్లోనే 40 మార్క్స్కి. ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. 25 మినిట్స్ ఇస్తాడు జనరల్ అవేర్నెస్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఆబ్జెక్టివ్లో ఉంటుంది 40 మార్క్స్కి. ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ 30 మినిట్స్ టైం ఇస్తాడు. స్పెషల్ ఇన్ స్ట్రీమ్ ఇన్ ఎడిషనల్ టెస్ట్ టు యాసెస్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ ద రిలవెంట్ డిసిప్లిన్. అంటే మన ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, అకౌంటెంట్ అయితే అకౌంటెంట్, అలా వేరియస్ డిసిప్లిన్స్ ఇచ్చారు కదా, వాటికి సంబంధించి ఆబ్జెక్టివ్లో ఉంటుంది 40 మార్క్స్కి. 35 మినిట్స్ అనేది టైం ఇస్తాడు. మొత్తం టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours టైం అనేది ఉంటుంది మెయిన్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి సంబంధించి. డిస్క్రిప్టివ్ టెస్ట్ చూసుకుంటే 30 మినిట్స్ ఇస్తాడు 30 మార్క్స్కి. టెస్ట్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. లెటర్ రైటింగ్ ఉంటుంది 10 మార్క్స్. ఒక ఎస్సే రాయాలి 20 మార్క్స్. ద డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ విల్ బీ ద కండక్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ మొత్తం ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళని ఫేజ్ 3 కింద ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ ప్రిలిమ్స్, మెయిన్స్లో 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నది. 4 తప్పులకి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు మనకు వచ్చిన మార్కుల్లో. మనకు వచ్చిన స్కోర్ని బట్టి వాడు పెట్టిన కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ఇస్తాడు వాడు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్లేస్లో మనం జాబ్ లొకేషన్ అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అయితే చాలా టఫ్గానే ఉంటుంది. 85,000 అంటే మామూలు విషయం కాదు కదా. ఎగ్జామ్ కూడా ఆ 85,000 తగ్గట్టే పెడతాడు. ఈచ్ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది కాబట్టి ప్రిపేర్ అయిన వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. అప్లికేషన్ ఫీ అనేది నాన్ రిఫండబుల్. ఇది ఆన్లైన్ ఫామ్ అనేది 21 మార్చ్ 2024 నుండి 12 ఏప్రిల్ 2024 వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి సంబంధించి, అలానే ఎంప్లాయీస్ ఆఫ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇందులో ఉన్న ఎంప్లాయీస్కి 250+ GST ఉంటుంది. నెక్స్ట్ ఆల్ క్యాండిడేట్స్ అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీ వాళ్ళ కాకుండా మిగిలిన వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది 1000 రూపీస్ ప్లస్ GST ఛార్జెస్ ఉంటాయి. ఫేజ్ 1 ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ అన్ని స్టేట్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కాబట్టి ఎవరు ఏ సెంటర్ అవైలబుల్ అయితే ఆ సెంటర్లో అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నేను జాబ్ నోటిఫికేషన్ సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. వాటితో పాటు ఆర్ఆర్బీ, ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జాగ్రఫీ ఇంకా గ్రూప్స్ సంబంధించి కొన్ని ప్రీవియస్ బిట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎడ్యుకేషన్ సంబంధించి మ్యాక్సిమం చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.